హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా అనిపించే సమయం అది. మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోలేక, చెబితే ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో అని భయపడి, లోలోపలే కుమిలిపోయే సమయం అది. పగలు నవ్వుతూ కనిపించే ఎంతోమంది రాత్రి కాగానే గది తలుపులు మూసుకొని చీకట్లో దిండును కన్నీళ్లతో తడిపే క్షణాలు ఎన్నో ఉంటాయి. అప్పుడు మనసు ఒకటే వేధిస్తుంది. నా బాధను చూసేవారే లేరా? నా కన్నీళ్లకు అసలు విలువ లేదా? నేనేం తప్పు చేశానని నాకే ఇన్ని కష్టాలు అని. కానీ ఒక్క నిమిషం ఆగి కళ్ళు తుడుచుకొని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ ప్రపంచం మీ కన్నీళ్లను చూడకపోవచ్చు. మీ కన్నీటి వెనక ఉన్న ఆవేదనను మీ సొంత వాళ్ళు కూడా గమనించకపోవచ్చు. కానీ ఎవరూ లేని ఆ ఒంటరి చీకటి గదిలో బాధతో మీ కళ్ళ నుండి జారే ప్రతి కన్నీటి బొట్టును, ఆ కన్నీటి వెనక ఉన్న మీ నిష్కల్మషమైన మనసును నిరంతరం చూస్తూ గమనిస్తూ ఉన్న ఒక అదృశ్య శక్తి ఉంది. ఆయనే ఆ సృష్టికర్త. అవును, మీరు విన్నది నిజం. ఆ పరమాత్ముడు మన ప్రార్థనల కంటే మన కన్నీటిని చాలా త్వరగా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే నోరు మాట్లాడలేని బాధను కళ్ళు మాట్లాడతాయి. ఆ కన్నీటి బాధను చదవగలిగేది కేవలం ఆ సర్వాంతర్యామి మాత్రమే. మరి మనం కార్చే ప్రతి కన్నీటి చుక్కకు ఆ భగవంతుడు ఇచ్చే ప్రతిఫలం ఏమిటి? మనకు కష్టాలు ఎందుకు వస్తాయి? అసలు మన కన్నీళ్లను ఆ దేవుడు ఎలా లెక్కిస్తాడు? తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నప్పుడు మనం ఏ నమ్మకంతో ముందుకు సాగాలి? ఈరోజు ఈ వీడియోలో మీ మనసుకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే, మీ కన్నీళ్లకు సమాధానం దొరికే కొన్ని పరమ సత్యాలను తెలుసుకుందాం. అసలు కన్నీరు అంటే ఏమిటి? కేవలం కళ్ళలో నుంచి వచ్చే నీటి చుక్కేనా? కాదు. సైన్స్ ప్రకారం అది కేవలం ఒక శారీరక ప్రక్రియ కావచ్చు. కానీ ఆధ్యాత్మికంగా, మానసికంగా మనసులోని బాధ హద్దులు దాటినప్పుడు, గుండెల్లోని వేదనను మోయడానికి మాటలు సరిపోనప్పుడు ఆ భారం కళ్ళ ద్వారా కన్నీరుగా బయటకు వస్తుంది. అందుకే అంటారు, మాటలు లేని చోట కన్నీరే ఒక గొప్ప ప్రార్థన అని. మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరితో కలిసి నవ్వుతాం. మన సంతోషాన్ని 100 మందితో పంచుకుంటాం. కానీ బాధ వచ్చినప్పుడు, గుండె బరువెక్కినప్పుడు అందరి ముందు ఏడవలేక లోపలే నలిగిపోతాం. ఎందుకంటే ఈ లోకానికి మన నవ్వులు మాత్రమే కావాలి, మన కన్నీళ్లు కాదు. మన కన్నీటిని చూసి కొందరు జాలిపడవచ్చు, మరికొందరు మనల్ని బలహీనులు అనుకోవచ్చు. అందుకే మనిషి తన కన్నీటిని దాచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ సృష్టిని నడిపించే ఆ పరమాత్ముడి దగ్గర మనం ఏదీ దాచలేము. మనం ఆ సృష్టికర్త ముందు నిలబడి గంటల తరబడి పూజలు చేయాల్సిన పని లేదు. మనకు నిజంగా కష్టం వచ్చినప్పుడు ఆ విశ్వశక్తి వైపు చూసి మన కళ్ళలో నుంచి రాలే ఒక కన్నీటి చుక్క చాలు. అది 1000 ప్రార్థనలతో సమానం. ఎందుకంటే నోటి నుండి వచ్చే మాటల్లో అబద్ధం ఉండొచ్చు, కానీ కళ్ళ నుండి వచ్చే కన్నీటిలో ఎలాంటి కపటం ఉండదు. అది నిష్కల్మషమైనది, అత్యంత పవిత్రమైనది. చరిత్రలో కానీ పురాణాలలో కానీ ఎందరో మహానుభావులు, భక్తులు తీవ్రమైన కష్టాలు అనుభవించారు. వారు ఎప్పుడు ఏడ్చినా ఆ అదృశ్య శక్తి వారి కన్నీటిని వృధా పోనివ్వలేదు. లోకం వారిని ఒంటరిని చేసి వదిలేసినా ఆ సృష్టికర్త వారి కన్నీటిని చూస్తూ వారి వెంటే ఉన్నాడు. సరి అయిన సమయంలో వారికి న్యాయం చేశాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? భగవంతుడు మన కన్నీళ్లను ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యడు అని. మరి ఆ దేవుడు మన కన్నీళ్లను చూస్తున్నప్పుడు మనకెందుకు ఇన్ని కష్టాలిస్తున్నాడు? ఆ కన్నీళ్లను ఆయన ఎలా లెక్కిస్తాడు? ఇప్పుడు మన మనసును వేధించే అతిపెద్ద ప్రశ్న, ఆ సృష్టికర్త దయామయుడైతే మన కన్నీళ్లను చూస్తూ కూడా మనకెందుకు ఇన్ని కష్టాలిస్తున్నాడు అని, మనల్ని ఎందుకు ఇంత ఏడిపిస్తున్నాడు అని. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న సత్యాన్ని గ్రహించాలి. ఒక శిల్పి ఒక అందమైన శిల్పాన్ని చెక్కాలంటే ఆ రాయిపై 100 సార్లు ఉలితో దెబ్బలు కొట్టాలి. ఆ దెబ్బలకు రాయి ఏడుస్తుంది, కానీ ఆ నొప్పులను భరిస్తేనే అది ఒక అందమైన శిల్పంగా మారుతుంది. ఒక కుమ్మరి మట్టిని కుండగా మార్చాలంటే దాన్ని గట్టిగా తొక్కాలి, నిప్పుల్లో కాల్చాలి. అప్పుడు అది నీటిని దాచుకునే పవిత్రమైన పాత్రగా మారుతుంది. మన జీవితం కూడా అంతే. ఆ పరమాత్ముడు మనల్ని ఇబ్బంది పెట్టాలని కష్టాలు ఇవ్వడు. మనలోని అహంకారాన్ని, బలహీనతలను తొలగించి మనల్ని మరింత బలంగా, పవిత్రంగా మార్చడానికే కొన్నిసార్లు కన్నీళ్లను ఒక సాధనంగా వాడుకుంటాడు. కష్టాలు రానంత వరకు మనిషికి నిజమైన జీవితం అంటే ఏమిటో తెలియదు.
తోటివారి బాధ విలువ అస్సలు అర్థం కాదు. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక నమ్మకం ఉంది. మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టును ఆ సృష్టికర్త లెక్కబెడతాడు అని. ఈ ప్రపంచంలో మీరు ఎవరికైనా సహాయం చేస్తే వారు మర్చిపోవచ్చు. కానీ మీరు పడిన బాధ, మీరు అనుభవించిన అవమానం, ఆ సమయంలో మీరు కార్చే ప్రతి కన్నీటి చుక్క ఆ భగవంతుడి ఖాతాలో నమోదవుతూనే ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మీ కన్నీటికి కారణమయ్యారో వారికి కాలమే సరియైన సమాధానం చెబుతుంది. ఎందుకంటే ఆ అదృశ్య శక్తి న్యాయస్థానంలో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం జరగదు. మనం కార్చే ప్రతి కన్నీటి చుక్క వెనక ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది. ఈరోజు మీ కళ్ళ నుండి నీళ్ళొస్తున్నాయి అంటే రేపు మీరు ఎంతో సంతోషంగా నవ్వబోతున్నారని అర్థం. ఎందుకంటే చీకటి రాత్రి ముగిసిన తర్వాతే కదా ప్రకాశవంతమైన ఉదయం వస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు తాత్కాలికం మాత్రమే అనే సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు, మనకు వచ్చే కష్టాలు కూడా. మరి అంతటి తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనం ఎలా నిగ్రహించుకోవాలి? మొదటిగా బాధ వచ్చినప్పుడు దాన్ని లోపలే దాచుకొని కుమిలిపోకండి. ఒంటరిగా ఉన్నప్పుడు మనసారా ఏడ్చేయండి. కన్నీరు కార్చడం అంటే బలహీనత కాదు, అది మీ మనసును పవిత్రం చేసే ఒక మార్గం. ఆ సమయంలో ఈ లోకంలో నన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా నన్ను సృష్టించిన ఆ భగవంతుడు నా పక్కనే ఉన్నాడు, నా కన్నీటిని చూస్తున్నాడు అని గట్టిగా నమ్మండి. ఆ నమ్మకమే మీ గుండెల్లోని భారాన్ని సగం తగ్గిస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా ఒకటే, మన శ్రమను, మన ప్రయత్నాన్ని మనం ఆపకుండా ఫలితాన్ని ఆ విశ్వశక్తికి వదిలేయాలి. దీన్నే భగవంతుడిపై భారం వేయడం అంటారు. మనం ఎప్పుడైతే నా వల్ల ఏమీ కావటం లేదు, అంతా ఆ దేవుడి మీదే భారం అని మన అహంకారాన్ని పక్కన పెట్టి పూర్తిగా శరణాగతి పొందుతామో అప్పుడే ఆ అదృశ్య శక్తి మన జీవితంలో అద్భుతాలు చేయడం మొదలు పెడుతుంది. మనకు తెలియకుండానే మనలోకి ఒక వింతైన ధైర్యం, శాంతి ప్రవేశిస్తాయి. గుర్తుంచుకోండి, సముద్రంలో అలలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కోసారి ఉవ్వెత్తున ఎగిసిపడతాయి, ఒక్కోసారి చాలా ప్రశాంతంగా మారిపోతాయి. మన జీవితం కూడా అంతే. ఈరోజు మీ కళ్ళు కన్నీటితో తడిసి ఉంటే రేపు అదే కళ్ళు ఆనంద బాష్పాలతో మెరుస్తాయి. ఆ సృష్టికర్త మీ ఓర్పును పరీక్షిస్తున్నాడు తప్ప మిమ్మల్ని ఎప్పటికీ వదిలేయడు. మీరు అనుభవించిన ప్రతి కష్టానికి, మీరు ఓర్చిన ప్రతి అవమానానికి ఆ భగవంతుడు వడ్డీతో సహా సంతోషాన్ని తిరిగి ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్యాయం చేసేవాడు కాదు, మనల్ని నడిపించేది ఆ పరమాత్ముడే. చివరిగా ఒక మాట, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే తీవ్రమైన బాధలో ఉంటే, కన్నీళ్లతో ఈ రోజంతా గడిపి ఉంటే, మీ అందరికీ నేను ఇచ్చే ఒకే ఒక సందేశం, కళ్ళు తుడుచుకోండి. ముఖంపై ఒక చిన్న చిరునవ్వును రప్పించండి. మీరు ఒంటరివారు కాదు. మిమ్మల్ని సృష్టించిన ఆ పరమాత్ముడు మీ కన్నీటిని చూశాడు. మీ హృదయ వేదన ఆయనకు చేరింది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాల కాలం ముగిసిపోతుంది అనుకోండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం, ఒక ప్రకాశవంతమైన ఉదయం మొదలు కాబోతుంది. ఇకపై ఎప్పుడైనా మీకు బాధ కలిగితే నాకు ఎవరూ లేరు అని కుంగిపోకండి. నన్ను చూస్తున్న ఆ సృష్టికర్త నా వెంటే ఉన్నాడు, ఆయన నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అనే నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగండి. కన్నీళ్లను మీ బలహీనతగా మార్చుకోకండి, వాటిని మీ అంతర్గత బలంగా మార్చుకోండి. ఆ విశ్వశక్తిపై నమ్మకం ఉంచండి. కాలం అన్నింటినీ మారుస్తుంది. ఈ వీడియో మీ మనస్సుకు కొంచెమైనా ఓదార్పునిచ్చిందని, మీ గుండె బరువును తగ్గించిందని నేను ఆశిస్తున్నాను. మీలాగే బాధల్లో ఉన్న మరెంతో మందికి ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టం ఎలాంటిదో మీ మనసులోని భావాలను కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ విశ్వశక్తి మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.